మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈరోజు అయితే మనం కందుకూరులోని తూర్పు ఒడ్డుపాలెం అనే ఏరియాలో అయితే ఉన్నాం. ఇక్కడ మంచాలు తయారు చేసే వాళ్ళు అయితే ఉన్నారు. అసలు వాళ్ళ జీవనాధారం ఎలా ఉంది, మంచాలు ఎలా తయారు చేస్తారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు వేమయ్య అండి. మీరు ఎప్పటి నుంచి ఈ మంచాల వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు సార్? నాకు 20 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాను ఈ మంచాలు. 20 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం, ఇదే పని. వేరే పని రాదు నాకు, ఇంకా ఇదే బతుకు తెరువు. మీకు ఎవరు నేర్పించారు సార్? మీరు స్వతహాగా నేర్చుకున్నారు లేకపోతే మీకు ఎవరైనా నేర్పించారా? ఇది మా తండ్రి గారి దగ్గర నేర్చుకున్నానండి. వాళ్ళ తండ్రి దగ్గర మా తండ్రి గారు నేర్చుకున్నారు. అంటే వంశపారంపర్యంగా వచ్చే పని అంతే. ఇంక ఈ పని తప్పగా మాకు ఏది తెలవదు, ఏది రాదు కూడా. ఒకవేళ ఈ వ్యాపారం లేదనుకోండి, కొన్ని సీజన్లలో ఉంటుంది, కొన్ని సీజన్లు ఉండదు. అట్లాంటప్పుడు ఏం చేస్తుంటారు? మీ జీవనాధారం ఎట్లా? ఖాళీగానే ఉంటామండి. జీవనాధారం అంటే అప్పు తెచ్చుకొని వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని తింటాం. సీజన్లో వాళ్ళు బాకీలు తీరటం. ఈ మంచాలు, పీటలు ఇవన్నీ ఏమేమి తయారు చేస్తుంటారు సార్? ఓన్లీ మంచాలేనా? మంచాలు, పీటలు, కూర్చునే బల్లలు, స్టూళ్ళు, ఇంకా అలాంటివి తయారు చేస్తూ ఉంటాం. వీటన్నిటికీ కర్రలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు సార్? కోత మిషన్ దగ్గర, కోత మిషన్ దగ్గర తీసుకొస్తాం. ఎక్కడ కోత మిషన్ ఉంటే అక్కడ తీసుకొచ్చుకుంటాం. అంటే కొయ్యలు మీరు బయట నుంచి ఏమైనా కొనుక్కోరా? బయట నుంచి కొనుక్కొచ్చుకోవడమే, ఈ చిల్లర కొనుక్కొచ్చుకోవడమే. చాల్తీలు లెక్క. బయట నుంచి అంటే మామూలు చెట్లు మీరు కొనుక్కోం. కోత మిషన్ దగ్గర కొనుగోలు చేస్తాం. వాళ్ళు కోత కోపిస్తే అక్కడి నుంచి మేము కొనుగోలు చేస్తాం. చాల్తీలు లెక్క అనమాట. 4 కోళ్ళు, 4 పట్లు, మంచాలు, ఇలా ఒక 20 మంచాలకు, ఒక 30 మంచాలు ఒకసారి తెచ్చుకొని తయారు చేసుకుంటా ఉంటాం. ఏ చెట్టు కర్రలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు సార్? ఎక్కువ 90, 50, ఇంకా మౌజు జాతి కన్నా ఏమన్నా 90, 50 ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఒక మంచం తయారు చేస్తే? ఒక 5-6 సంవత్సరాలు వస్తుంది. ఒక మంచం ఎన్ని రోజుల్లో తయారు చేసిస్తారు సార్ మీరు? ఒక రోజు పట్టుద్ది. ఒక రోజులో చేసేస్తారు? ఒక రోజు చేస్తాం. ఎట్లా అమ్ముతారు మీరు? మీరే స్వతహాగా అమ్ముతారా లేకపోతే ఎవరికన్నా మార్కెట్కి వేస్తూ ఉంటారా? లేదు, మేమే స్వతహాగా అమ్ముతాం. ఇళ్ళంబడి తీసుకెళ్ళి ఆటోకి వేసుకొని బజార్కి తీసుకెళ్ళి బజార్ గల్లీ తిరిగి అమ్ముతూ ఉంటాం. ఎవరన్నా ఆర్డర్లు ఇస్తే కూడా చేస్తుంటారా? ఆర్డర్లు ఇచ్చినా తయారు చేస్తూ ఉంటాం. డోర్ డెలివరీ మేమేమన్నా ఇస్తాము, లేకపోతే వాళ్ళు తీసుకెళ్తానన్నా ఓకే. అంటే కొంతమంది ఇంటి దగ్గర కర్రలు ఉంటాయి, టేకు చెట్లు, అట్లా అక్కడే తయారు చేసి ఇవ్వమంటే అక్కడే తయారు చేస్తారు. మేము ఇంటికి తీసుకొచ్చి చేసేవాల్సింది. సామాన్ తీసుకెళ్ళి మిషన్లో ఐటమ్ చేయాలంటే అది కుదిరేదిగా. ఇక్కడికి తీసుకెళ్తే తొందరగా చేసేస్తాము. అక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చి ఇచ్చాము. మేమే తీసుకొచ్చుకొని మేమే డోర్ డెలివరీ ఇస్తాము. ఒక మంచానికి ఎంత పెట్టుబడి అవుతుంది సార్? 1500 పెట్టుబడి అవుద్ది. మీరు అమ్మేది 2000 అమ్ముతాం. ఇంకంతకన్నా కొనేవాళ్ళు ఉండరు. 2000 అంటే చెప్పేది 2500 చెబుతాం. 2000కి, 1800కి, ఒక్కోసారి పెట్టుబడి డబ్బులు 1500కే ఇస్తూ ఉంటాం. అసలు వచ్చినా చాలు, అసలు వచ్చినా లాస్ పోకుండా అసలు వచ్చినా చాలు. ఏది వ్యాపారం జరగని టైంలో వ్యాపారానికి పోతాం. టయానికి భోజనం చేయాలా, ఆయిల్ కావాలా, పక్కన అమ్మవు. ఇప్పుడు ఇంట్లో గడవాలా. అసలు వచ్చినా చాలు. మధ్యాహ్నం పూట భోజనం చేయాలి. వ్యాపారానికి పోతే అమ్మలేదు. ఆ పలానా చోట 1500కి అడిగారు, ఇంకా ఆ రేటుకి ఇచ్చి రావటం. వచ్చి ఆ వాటిలో భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సందకాడ దాకా తిరగాలి. మీరు తయారు చేసిన మంచాల్లో తొందరగా చెడిపోయాయి అని ఎవరైనా కంప్లైంట్లు ఎలా వచ్చాయి? కంప్లైంట్ ఇంత మటుకు ఏం రాలేదు. మంచిగానే ఉంటాయి. కంప్లైంట్ ఇవ్వటం ఏం లేదు. ఒకవేళ కంప్లైంట్ వచ్చినా కానీ వాళ్ళకి మళ్ళీ వాపస్ తీసుకొని కొత్తవి తయారు చేసేస్తాం అనమాట. అంటే మాట రాకుండా మళ్ళీ. టేకు మంచాలు కూడా చేస్తారా సార్? టేకు మంచాలు తక్కువ మా కాడ, కాస్ట్ ఎక్కువ, రేట్ కాస్ట్ ఎక్కువ. ఈ తుమ్మ మంచాలు అనుకో 2000కి పోతాయి. అదే మంచం 4000, 4500 పెట్టుకోవాలంటే మా కాడ అడుగుంటారు వాళ్ళు. ఈ బెడ్ మంచాలు ఉంటాయి కదా, అవి కానీ చేస్తుంటారు? అవి తయారు చేయలేవు. వాటికి మిషన్ ఐటమ్స్ కావాలా. మా కాడ మిషన్ ఐటమ్స్ ఏమి లేవు. అంతా చేతి పని, మొద్దు పని. అది అటు సెంటర్లో ఎక్కడ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ ఇంట్లోనే పెట్టేశారే. సెంటర్లో పెట్టాలంటే సెంటర్లో కొట్టు తీసుకోవాలా, వాళ్ళకి పెట్టుబడి కావాలా, అడ్వాన్స్ కావాలా. ఇప్పుడు ఏదైనా కొట్టు తీసుకోవాలంటే వాళ్ళకు 30,000, 20,000 అడ్వాన్స్ అడుగుతారు.
నెలకు 6,000 7,000 రూపాయలు రూమ్ రెంట్. అది ఇక్కడ చేసుకుంటే ఎవరు అడగరు, ప్రశాంతంగా ఉంటుంది. చెట్టు కింద చేసుకుని అడిగే వాళ్ళు ఉంటారు. అది ఒక టిప్పులు ఎన్ని మంచాలు తీసుకెళ్తుంటారు సార్ మీరు బయటికి? బయటికి 6-7 మంచాలు తీసుకెళ్తాము. ఎన్ని రోజులు అమ్మేస్తారు? సాయంత్రం కల్లా అమ్మితే లేకపోతే రిటర్న్ తెచ్చుకుంటాం. మళ్ళీ తర్వాత రోజు లేదా 2 రోజులు తీసుకెళ్తాం. అది 3వ రోజు. అంతేగాని ఒకసారి అమ్మవచ్చు అమ్మకపోవచ్చు. అది అంటే ఇది ఈ వ్యాపారమేనా లేకపోతే ఇంకా వ్యవసాయం అలాంటివి ఏమైనా ఉన్నాయి? అలాంటి వ్యాపారం తప్పితే మాకేమీ తెలియదు. వెనకాల గిరాస్తులు తల్లిదండ్రులు సంపాదించిన మటుకు ఏమీ లేవు. ఇదే ఫస్ట్ కాడ నుంచి మాకు ఇచ్చిన మా తల్లిదండ్రి ఆస్తి ఇదే. మంచాలు చేసుకోవటం, అమ్ముకోవటం, వాళ్ళు నేర్పిన పని కూడా ఇదే. ఈ పని చేసి బతకండి అని. వెనకాల ఆస్తులు బాడిగిళ్ళు అయ్యి, సొంత ఇళ్ళు కూడా కావు. మీ సొంత ఊరు ఇదేనా సార్? సొంత ఊరు ఇదే. సొంత ఊరు ఇది అయినప్పుడు సొంత ఇల్లు ఉండాలి కదా? ఇళ్ళు అమ్ముకోను బాడుకుంటున్నాం. బాకీలు పాలైపోయి అవి తీర్చలేక వ్యాపారాలు లేక ఏం వ్యాపారం తెలవక ఇట్లా పెట్టుబడి పెట్టామనుకో, పెట్టుబడికి ఒక 10,000 20,000 కావాలనుకో, వేరే వాళ్ళ కాడికి వెళ్ళి వడ్డీకి తెస్తాం. వడ్డీకి అట్లా 100కి 3 రూపాయలు 5 రూపాయలు, ఒక్కొక్కసారి 10 రూపాయలు కూడా తేవాల్సి వస్తుంది. అట్లా తెచ్చి కట్టలేక ఇక ఇల్లు ఇట్టగా అమ్ముకొని ఇక మా తిప్పలు మేము పడాల్సి వస్తుంది. కష్టజీవం అనేది, చేతి పని అంటే ఎంత ఇబ్బందో చేసేవాళ్ళకి తెలుస్తుంది. పేటలు ఇంకా టేబుల్స్ ఇవన్నీ స్కూల్స్ ఎవరన్నా ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చినా చేస్తుంటారా సార్? ఎవరన్నా ఆర్డర్ ఇస్తే చేస్తాం కంపల్సరీ. వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలని కానీ చేసి ఇస్తాను, డెలివరీ అయినా ఇస్తాం చేసి. స్టూళ్ళు కానీ పేటలు కానీ పల్లెటూరు నుంచి మా కాడకు వస్తారు వస్తువులు చేయమని, చేసి ఇస్తాం. మంచాలు కానీ స్టూళ్ళు కానీ ఎన్న కానీ. మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి నుంచి పెద్ద ఆర్డర్స్ ఏమన్నా వచ్చాయి? పెద్ద ఆర్డర్స్ ఏమి రాలా. అత్తి ఒక 50 రూపాయలు 2,000 రూపాయలు లేకపోతే ఒక 5,000 టార్గెట్. అంటే అన్ని చిన్న చిన్న వస్తువులు, పెద్ద వస్తువులు ఏమి రావు. డైలీ మీరు ఇదే వర్క్. అది అమ్ముతూ ఉంటారు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మంచాలు వేసుకెళ్తాం ఆటో మీద. అమ్ముకొని రావటం, అమ్మనప్పుడు తీసుకొని రావటం. అంటే ప్రతి సంవత్సరం ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవుతుంది? ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. సంవత్సరానికి దిగజారిపోవడం తప్పితే ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. అది బతకాలి, 2 పూటలు భోజనం చేయాలి, ఇంకేం పని రాదు. ఆ బేల్దారి పని తెలదు, వాటిలో కప్పులు కడుగుతాం, ఏ పని రాదు. ఇది తప్పితే వ్యవసాయం వెనకాల ఏమీ లేదు, పొలాలు కానీ. ఇది తప్పితే మాకేమీ లేదు. అది ఇదే మా బతుకుదేరు, అంతకుమించి ఏమీ లేదు. విన్నారు కదా మంచాలు ఎలా తయారు చేస్తారో వారి మాటల్లోనే. వాళ్ళు ఈ మంచాలు తయారు చేసే వృత్తి తప్ప వాళ్ళకి ఎటువంటి ఆదాయం లేదంట. గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందటం లేదంట. గవర్నమెంట్ వారు ఇలాంటి వాళ్ళని కదా పట్టించుకోవాల్సింది. వాళ్ళకి ఏమైనా లోన్లు అలాంటివి ప్రొవైడ్ చేసి వాళ్ళకి చేయూతనిస్తేనే కదా వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యేది. ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో మీ తిరుపతిరావు.